హలో అండి, వెల్కమ్ టు సుబాన్బీ ఛానల్. ఇవాళ మన వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ని అయితే చాలామంది డబుల్ కా మీఠా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవాళ ఈ స్వీట్లో నేను పాలు లేకుండానే ఈ స్వీట్ని చేస్తున్నాను. పాలు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీగా టేస్టీగా ఉన్న ఈ స్వీట్ కోసం అయితే మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని పైన ఒక లేయర్ తీసేసి సైడ్కున్న బ్రౌన్ పార్ట్స్ కూడా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ బ్రౌన్ పార్ట్స్తో సహా కూడా మనం బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్ల గీ వేసి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి. మీరు ఇందులో ఆయిల్ గీ ఉంటే ఓకే, లేదు అంటే గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని 1/2 కప్పుకు ఒక డబుల్ అంటే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని లేత పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేసి ఇలా ఉడికించుకుంటూ ఉంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మీకు అవసరమైతే పాలు వేసుకోండి, టేస్టీ కోసం. పాలు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోతుంది.